హాయ్ హలో అందరికి లెట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఇది వరసిద్ధి ఆర్ట్స్ వాళ్ళది ఫస్ట్ షెడ్. అండ్ ఈ షెడ్లో అయితే గణపతిస్ తయారవుతున్నాయి. అండ్ చిన్న గణపతుల నుంచి పెద్ద గణపతుల వరకు అండ్ ఎక్సలెంట్ డిజైనింగ్ అండ్ డిఫరెంట్ మోడలింగ్తో గణపతిస్ అయితే రెడీ అవుతున్నాయి ఇక్కడ. అండ్ మీకు ఇక్కడ ఎలాంటి గణపతిస్ రెడీ అవుతున్నాయి, ఏ మోడల్లో ఉన్నాయి, అండ్ ఇంకా ఇక్కడ పెద్ద గణపతిస్ కూడా ఉన్నాయి. మీకు హైదరాబాద్ వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం లేకుండా మన ఇక్కడ వరంగల్ నుంచే తీసుకొని వెళ్ళేటట్టు దగ్గర ఊర్లలో పెద్ద పెద్ద గణపతులు పెట్టడానికి హైదరాబాద్ అలాంటి చోట్లకి వెళ్ళకుండా వీళ్ళు ఇక్కడనే తయారు చేపిస్తున్నారు. అండ్ ఇక్కడ గణపతిస్ మీకు అన్నీ చూపెడతా. అండ్ ఫస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ లెట్స్ మూవ్ ఇట్ అవర్ వీడియో. ఫస్ట్ ఇంకా గణపతిస్ ఏమి ఉన్నాయి అన్నీ చూద్దాము. వాళ్ళది అక్కడ థర్డ్ షెడ్ ఉంది, దీని పక్కకే ఇంకొక షెడ్ ఉంటుంది. ఆ షెడ్లో అయితే పెద్ద గణపతిస్ రెడీ అవుతూ ఉంటాయి. అండ్ వీళ్ళ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 10,000 నుంచి ఉన్నాయి. మీకు నచ్చిన గణపతిలో వచ్చి గణపతి చూసుకొని సెలెక్ట్ చేసుకొని మీ కాస్ట్ ఎంతో మాట్లాడచ్చు. అండ్ ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ గణపతి వచ్చేసి 10,000 స్టార్టింగ్ ప్రైజే. అది స్టార్టింగ్ ప్రైజే 10,000 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ గణపతి చాలా ఉన్నాయి డిఫరెంట్ మోడల్స్లో. అయితే ఫస్ట్ అయితే గణపతిస్ అయితే చూద్దాం. లెట్స్ మూవ్ టు అవర్ వీడియో. అండ్ ఇక్కడ స్టార్టింగ్ నంది వాహనం వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ వస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు గణపతి. అండ్ మనం ఎక్కడికెక్కడికో వెళ్ళి హైదరాబాద్, సుందర్ కళాకార్ అక్కడక్కడ నుంచి తెప్పించుకుంటాం. అలాంటి అవసరం లేకుండా ఇక్కడ వరసిద్ధి ఆర్ట్స్ వాళ్ళు అయితే ఇక్కడనే రెడీ చేపిస్తున్నారు. చూడొచ్చు ఒక్కొక్క పీస్. అండ్ కలరింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది, 100% గుడ్. అండ్ ఇక్కడ కలరింగ్ చూడొచ్చు, ఆ డిజైనింగ్ ఇట్లా అంతా బాగుంది. అండ్ ఇక్కడ గణపతి చూడొచ్చు. అండ్ పైన ఏనుగు తలలతోని వచ్చింది బ్యాక్గ్రౌండ్, ఇంత గంభీరంగా ఉంది. అండ్ ఇది ఒకటి. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా చూడొచ్చు. ఇది పైన ఓం మున్ను అవి వచ్చాయి, వినాయకుడు మధ్యలో ఉన్నాడు బ్యాక్గ్రౌండ్ ఆర్చ్. డిఫరెంట్ కలరింగ్, డిఫరెంట్ స్టైల్. ఇట్లా గణపతిస్ అయితే డిఫరెంట్ మోడల్స్లో రెడీ అయింది. అండ్ ఇక్కడ గరుడ పక్షి కింద వినాయకుడు ఉన్నాడు, పైన నాగేశ్వరుడు. అండ్ అటు వారాహి పైన ఆర్చ్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సూర్య భగవాన్ టైప్ ఆర్చ్, పైన శివుడు అండ్ గణపతి ఈ మోడల్స్లో ఉన్నది. ఈ విధంగా మూర్తి అయితే దర్శిస్తున్నాడు మనకి. అండ్ ఇక్కడ చూడొచ్చు మీకు 100% ఇది తెలుస్తుంది ఇది ఎట్లుందో. ఇక్కడ గణపతి ఇది చూడొచ్చు మీరు, మీకు కలరింగ్ కానీ ఫినిషింగ్ కానీ అయితే 100% అవుట్లుక్ బాగుంది. ఇది ఈ గణపతిస్ అయితే 100% ఇలాంటి పీసెస్ ఆల్మోస్ట్ 5 to 6 పీసెస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ డిఫరెంట్ ఆర్చెస్తో డిఫరెంట్ పంచ కలర్స్ అండ్ అలా ఉన్నాయి. డిఫరెంట్ పంచ కలర్ ఉంది ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఈ విగ్రహం మీకు లాస్ట్లో కంప్లీట్గా ఒక విగ్రహం చూపెడతాను, ఆ మోడల్లో ఇవన్నీ ఇక్కడైతే రెడీ అవుతున్నాయి. అండ్ ఇక్కడ గణపతి చూసారు కదా, వెంకటేశ్వరుడి అవతారంతో కింద మూషికం వచ్చి బ్యాక్ సైడ్ గణపతి చూడొచ్చు. ఆల్మోస్ట్ 10 గణపతిస్ ఉన్నాయి, 7 గణపతిస్ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్లో. ఒకటి తబలా పట్టుకొని, ఒకటి వీణ సరస్వతిది ఒకటి, ఇంకొకటేమో తబలా, అండ్ ఇంకొకటి ఎట్లా పీప తబలా వాయించినట్టు, ఇక్కడ డ్రమ్ ఇదంతా వాయించుకున్నట్టు. అండ్ వెంకటేశ్వర స్వామి ఏడుకొండల్లో ఎలా అయితే పూజలు కానీ ఎలా చేస్తారో ఆ విధంగా అయితే ఇక్కడ ఈ గణపతి సేమ్ అలాంటి గణపతి. అవే గణపతిలా డిఫరెంట్ కలరింగ్తోనైతే ఇంకా గణపతిస్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు ఇది గణపతి అయితే వెంకటేశ్వరుడి అవతారంలో, ఏడుకొండల అవతారంలో కనిపిస్తున్నాడు. ఇది గణపతి. అండ్ ఇట్లా ఈ విధంగా ఈ రో అంతా ఆల్మోస్ట్ గణపతిస్ ఉన్నాయి. మీరు స్టార్టింగ్ ముందు పెద్ద గణపతి చూసారు కదా, ఆ పెద్ద గణపతి మోడల్లో ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ డిఫరెంట్ గణపతిస్ ఇట్లా డిఫరెంట్ పంచర్ స్టైల్ కానీ కలరింగ్ కానీ అంతా చాలా డిఫరెంట్ వచ్చింది. చూడొచ్చు ఇక్కడ పిఓపి వర్క్తోనైతే ఇక్కడ గణపతిస్ ఇవన్నీ రెడీ అవుతున్నాయి. అండ్ మీకు ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క పీస్లో ఆల్మోస్ట్ 8 ఎబో పీసెస్ అయితే ఉన్నాయి. చూడొచ్చు ఎంత హైలైట్ ఉన్నాయి గణపతిస్ కూడా. బ్యాక్ సైడ్
మూషికరాజు వచ్చాడు. ఇక్కడ చూడొచ్చు, ఇది బ్యాక్ సైడ్ మూషికరాజు మీద గణపతి కూర్చొని ఉన్నాడు. అటు సైడ్ ఓం, అటు సైడ్ ఇదస్తు సంథింగ్ అంతా వస్తుంది. అండ్ ఇంకా చాలా గణపతి అయితే ఇక్కడ రెడీ అవుతున్నాయి. మీకు ఇంకొక షెడ్ ఉంది, దాంట్లో పెద్ద గణపతి రెడీ అయితే మన హైదరాబాద్ దిక్క వెళ్ళకుండా పెద్ద గణపతి అయితే రెడీ అవుతున్నాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నంది వచ్చేసి పైన శివుడు వచ్చిండు. ఇట్లా డిఫరెంట్ మోడల్స్లో అయితే గణపతిస్ ఉన్నాయి. ఇట్లా చూడొచ్చు, వెనుక మూషికరాజు ఉగ్ర రూపంతో ఇక్కడ గణపతి ముష్కరాజు మీద కూర్చొని ఉన్నాడు. ఒక సైడ్ ఓము, ఇంకో సైడు స్వస్తి అలా పట్టుకొని గణపతి కూర్చొని ఉన్నాడు. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇంకొక గణపతి ఇది. అండ్ ఈ గణపతి రెండు సైడ్స్కి నంది వచ్చి గణపతి ఆసీనుడై పైన శివుడు వచ్చాడు ఈ గణపతికి. అండ్ ఈ మోడల్లో ఇవన్నీ గణపతిస్.